నమస్తే, నేను ప్రియ. మై టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ గాడిన పడింది అన్న గవర్నర్. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలిన వైనం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ ప్లకార్డుల ప్రదర్శన. కృష్ణా జిల్లా మోపిదేవిలో అట్టహాసంగా ప్రారంభమైన చిన్నజీఆర్ స్వామి సఫల రైతు పాదయాత్ర. చిన్నజీఆర్తో పాటు వందలాదిగా తరలివచ్చిన రైతులు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ ప్రక్రియ పక్కాగా గాడిన పడింది అని, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ జాగ్రత్తతో కూడిన ప్రాధాన్యతలు, సంస్కరణల ద్వారా రాష్ట్రం వృద్ధి పథకంలోకి తిరిగి వస్తోంది అని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత 21 నెలల్లో ప్రభుత్వం మౌలిక సంస్కరణలను పూర్తి చేసింది అని, అన్ని రంగాల్లో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు తమ ప్రభుత్వానికి అప్పగించారు అని గవర్నర్ గుర్తు చేశారు. గత కొన్నేళ్ల ఆర్థిక ఒత్తిడి తీవ్ర అసమతుల్యతలను సృష్టించింది అని, అనేక రంగాల్లో గణనీయమైన అప్పులు పెరిగిపోయాయి అని, ఆయన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి, రుణ వ్యయాలను తగ్గించడానికి, విశ్వసనీయతను తిరిగి సంపాదించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది అని అన్నారు. The change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged. Growth stalled. Financial stress intensified. Institutions destroyed. Total anarchy with breakdown of law and order. Arbitrary restrictions placed through misuse of Section 22A. And key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024. Granting an unprecedented mandate to rebuild the state. The decisive verdict of electing National Democratic Alliance government reflects. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే ప్లకార్డులను, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ సూపర్ 6 హామీలను అమలు చేయాలి అని, నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అయితే 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి సభ నుండి బయటకు వెళ్లిపోయారు. సభ నుండి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్లో తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు.
కృష్ణా జిల్లా మోపిదేవిలో చిన్నజీయర్ స్వామి సఫల రైతు పాదయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. మన మట్టి మన ఆరోగ్యం భూ పరిరక్షణ ఆరోగ్య పరిరక్షణ కోసం మోపిదేవిలో వెంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నుండి మోపిదేవి ఆలయం మండలం అయోధ్య వరకు సఫల రైతు పాదయాత్ర సాగనుంది. భావితరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, దేశీ విత్తనం, దేశీ గో సంతతిని పెంపొందించడమే సుఫల రైతు పాదయాత్ర లక్ష్యమని చిన్నజీయర్ స్వామి అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను మొదలుపెట్టారు. మండలంలోని పంట పొలాల మీదుగా అయోధ్య గ్రామం వరకు పాదయాత్ర కొనసాగనుంది. చిన్నజీయర్ స్వామితో పాటు వందలాదిగా రైతులు యాత్రలో పాల్గొన్నారు. రక్షణ కోసం, భూమాత పరిరక్షణ కోసం ఈ ప్రపంచవ్యాప్తంగా ధర్మ పరిరక్షణ కానివ్వండి, మానవవాడికి కావలసినటువంటి భవిష్యత్తు తరాలకి కావలసినటువంటి జీవితాన్ని వసంగితుడులో ధర్మ రూపేణ ప్రజా జీవిత రూపేణ మానవాళి నడుస్తున్నటువంటి ప్రయాణంలో మానవాళి ఏదైతే నష్టపోతున్నారో ఆ పరిస్థితుల్లో ఇవాళ భూమాత గోమాత పరిరక్షణ కోసం మానవ ప్రియ భగవద్ బంధువులారా, ఈ మాఘమాసంలో చల్లపల్లి ప్రాంతాల్లో ఉండేటటువంటి మోపిదేవిలో మీ అందరితోటి కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? మీరందరూ తల్లులు తండ్రులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఎఫ్సిఐ గోడౌన్ వద్ద జరిగిన ఎస్ఎఫ్ఎస్ జూనియర్ కాలేజీ బస్సు ప్రమాదంపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ప్రమాదంలో జీవనాధారం కోల్పోయిన కిరాణా దుకాణ మహిళలకు మొత్తం 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనను వెంటనే గుర్తించి జనసేన నాయకుడు పట్టణ ప్రముఖ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం హైలైట్గా నిలిచింది. ఆయన సమాచారంతో మంత్రి తక్షణమే స్పందించి ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాల్ని పరామర్శించారు. మంత్రి ఆదేశాల మేరకు కాలేజీ యాజమాన్యం తరపున 1 లక్ష చెక్కును అందజేయగా జనసేన పార్టీ తరపున మరో 50,000 సహాయం ప్రకటించారు. విద్యా సంస్థలో వాహనాల ఫిట్నెస్ నిర్వహణలో కఠినంగా వ్యవహరించాలి అని మంత్రి సూచిస్తూ విద్యార్థుల మరియు ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు. ప్రమాదంతో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ఘాటించాలి అని అధికారులను ఆదేశించారు. ఆర్థిక భారం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బోర్వెల్ రంగాన్ని ఆదుకోవాలి అని కోరుతూ విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షీలానగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ ప్రభోజీ, కార్యదర్శి జి వరప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోర్వెల్ యజమానులు చేపట్టిన ఐక్య కార్యాచరణలో భాగంగా ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ వృత్తి దీనిపై ఆధారపడిన ఉన్న వేలాది కుటుంబాలను కాపాడుకునేందుకు తాము ఇలా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. బోర్వెల్కి సంబంధించి ధరలు పెంచడం వల్ల రైతులకు సామాన్య ప్రజలకు అదనపు భారం పడుతుంది అని అన్నారు. మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ఖర్చుల వల్ల తామేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము అని, వృత్తిని కొనసాగించాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే రేట్లు పెంచవలసి వస్తోంది అని అన్నారు. తమ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని న్యాయం చేయాలి అని కోరారు. కార్యక్రమంలో నవీన్ రెడ్డి, రాజేంద్ర, మోహన్ కృష్ణ, యువి, నరేంద్ర, టి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మె చేయడానికి కారణం మా రా మెటీరియల్ రేట్ పెరగటం వల్లే చేస్తున్నాము. మాకు రా మెటీరియల్ రేట్ పెరగటానికి ముందు మేము 90 రూపాయలకి డ్రిల్లింగ్ చేసేవాళ్ళం అండి. దాంట్లో మాకు ఎంతో కొంత మిగిలేది. ఇప్పుడు యాక్చువల్లీ మా పెరిగిన కాస్ట్ వల్ల బిట్ ఏదైతే ఉందో 20,000ది 60,000 అవటం వల్ల మాకు అది కాస్ట్, మాకు పడే కాస్ట్ దగ్గర 170 రూపాయలకి వెళ్ళిపోయింది అనమాట. 170 రూపాయలకి వెళ్ళిపోవటం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ హైక్ అనమాట రేట్. అది అంత రేటు ఒకేసారి కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తే అదే రేటు అది దాన్ని తగ్గించడానికి మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామండి. ఇంకొకటి, మా ఒక్కొక్క బండికి ఆల్మోస్ట్ 10 పీపుల్ దాకా పనిచేస్తారండి. ఆ 10 పీపుల్ మాకు 100 బండి దాకా ఉన్నాయండి. ఆల్మోస్ట్ వైజాగ్ సిటీ అండ్ ఇన్ అండ్ అరౌండ్, అంటే ఆల్మోస్ట్ 1000 మంది. వాళ్ళ ఫ్యామిలీస్తో కంపేర్ చేసుకుంటే 5 పీపుల్ యావరేజ్ చేసుకున్నా సరే 5,000 పీపుల్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారండి, ఓన్లీ ఇన్ వైజాగ్. సో దయచేసి గవర్నమెంట్ ఇదంతా మనసులో పెట్టుకొని మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని
అడుగుతున్నానండి. తర్వాత మాకు ఈ ఈ ఈ కంపల్షన్ వల్ల మేము రేట్ పెంచుకోవాల్సి వస్తుందండి. 20వ తారీఖు నుంచి మేము రేట్ పెంచుకుంటే కానీ మేము సర్వైవ్ అయ్యే పరిస్థితుల్లో లేము. సో దయచేసి జనాలు కూడా మా 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 సంస్థ నేను విశాఖ బోర్వెల్ అసోసియేషన్ అంటే యజమానులు కాంట్రాక్టుల తరపున ఈ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. నాకు గత 32 సంవత్సరాల నుంచి వ్యాపారం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ రివిజన్ అమలు చేయాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ నాయకులు డిమాండ్ చేశారు. రాజమండ్రి మోరంపూడిలోని బీఆర్కే గార్డెన్స్లో జరిగిన అసోసియేషన్ 5వ సర్వసభ్య సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్, జనరల్ సెక్రటరీ జీడి నడాఫ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీడి నడాఫ్ మాట్లాడుతూ పెన్షన్ రివిజన్ జరగకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పెన్షనర్లు నష్టపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినట్లే పెన్షనర్లకు కూడా రివిజన్ కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షులు ఎన్ రాధాకృష్ణ, జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్, జి కాశీ విశ్వనాథ్, ఎం సునీల్, డి కృష్ణకుమార్, కెఎస్ రామచంద్రరావు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ డి ఆది విష్ణుమూర్తి, ఉపాధ్యక్షులు బాబాయ్ పంతులు, సిహెచ్ వెంకటేశ్వర్లు, బి జార్జి ఆంటోనీ, వామనమూర్తి, మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. My name is G.D. Nadab. I am the General Secretary of the Federation of State Bank of India Pensioners Associations. This is all India level organization. This Amravati is one of our affiliates, which is the youngest circle, and our pensioners organization today. They are celebrating their 5th annual general body meeting today here in Rajmundry. In this connection, that inaugural session is going on, and the main issues which in our inaugural session we have covered, because this session is attended by the management also, like our Chief General Manager of the Amravati Circle, and also the CDO and DGM, and on behalf of the Federation, myself and my President Mr. N. Radhakrishnan and others are also joining here. This has been excellently arranged general body here at more than 1,200 people are attending it, who have come from the nook and corner of this area. And main issues which we have discussed today are that to communicate to the management, to directly or indirectly, that the pensioners are not happy today because since last 30 years after the retirement, the pension revision has not taken place. As far as State Bank of India is considered, from the good old days, from 1806 onwards, the pension was there in the Imperial Bank of India, pension is there in the State Bank of India, but State Bank of India pension is also not revised from so many years. In the industry, for all other banks, pension was introduced in the 1995, of course from the 1186 onwards. From that day onwards, the pension has been frozen. Pension revision has not taken place, plus the serving organization, once in 5 years the salary and allowances are revised. Even though there is a provision in the జనావాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించేదాకా ఉద్యమం ఆగదు అని జీవీఎంసీ 76వ వార్డు డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేసింది. 16 గ్రామాల్లో ప్రజలు పడుతున్న దుర్గంధ సమస్యను పరిష్కరించాల్సిన నాయకులు పట్టించుకోవడం లేదు అంటూ గొంతెత్తి నినదించారు. గత కొన్నేళ్లుగా ఈ పోరాటం చేస్తున్న ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవని, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న నాయకులు, అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నారు అని, అన్ని వార్డుల చెత్తను తెచ్చి మన్నెత్తినే వేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. జీవీఎంసీ కమిషనర్ గాజువాకలో జరిగే సమీక్షకు వచ్చినప్పుడు ఆయన్ను ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్కు లేదని ప్రశ్నించారు. ఇండోర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకుని ఇక్కడ డంపింగ్ను తక్షణమే తరలించాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మేము తరలిస్తాము, మీ ఆరోగ్యం కాపాడుతామని చెప్పడం జరుగుతుంది, కానీ ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చేయట్లేదు. అలాగే మేము 3 రోజుల పాటు చేస్తున్నాం. మొత్తం మొత్తం కాలనీ వారీగా మొత్తం ప్రజలు అందరూ కూడా ఐక్యంగా ఉద్యమం చేస్తుంటే ఇప్పటికి వచ్చి స్థానిక ఎమ్మెల్యే రాలేదు. ఎందుకు రాలేదు? నిన్నే మొత్తం కార్పొరేటర్లు అందరూ కూడా ఈ గాజువాక క్లబ్ లో మీటింగ్ పెట్టారు. మరి ఇక్కడ చేస్తున్నాం, అక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకు రాలేదని మేము అడుగుతున్నాం. అంటే ఆ 76 వార్డుల ప్రజలు మనుషులు కాదా? ఇంత ఇబ్బంది పడుతుంటే రాకపోవడం ఏంటి? ఇప్పుడు రావాలి. ఎందుకనంటే ఈ పోరాటం ఏదో దూతు మంత్రంగా కాదండి. మొత్తం ప్రజలందరినీ సమీకరించి బయట ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా, మహిళలందరూ, పిల్లలందరూ కూడా రోడ్డు మీద వచ్చి తిండి తెప్పులు లేకుండా పోరాటం చేస్తుంటే ఈ అధికారులు ఏమైపోయారు? అలాగే జోనల్ కమిషనర్ కానీ, జీవన్స్ కమిషనర్ గారు ఏమైపోయారు?
మొత్తం ఈ 76 వార్డులో ప్రజలందరూ పనులు కడతలేదా? ఇంటి పన్ను వసూలు చేయట్లేదా? లేకపోతే ఈ డబ్బులు అంటే మొత్తం 76 వార్డు అంటే 90 వార్డు 76 అంటే మధ్యన ఉందండి. ఇదేదో ఊరు చివరన ఉన్నట్టు ఏదో వెలేసినట్టు ఈరోజు అధికారులు కానీ కమిషనర్ కానీ అలాగే ప్రజాప్రతినిధులు చూస్తున్నారు. కానీ ఎందుకని మేమంతా కూడా ఓపికగా సమస్యని పరిష్కరిస్తారనే ఆలోచనతో సామరస్యంగా పోరాటం చేస్తున్నాం. ఇక్కడ నుంచి బయటంపే కాదు మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా మొబిలైజ్ చేసి ఈ ఆందోళనని చాలా తీవ్రం చేస్తామని, రాకపోతే రేపు నుంచి వంట వార్పు రోడ్డు మీదే మేము పెడతామని ఇమ్మీడియట్ గా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీ గారు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం చేసిన నుంచి అంటే గత 12-13 సంవత్సరాల బట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా దప్పదప్పాలుగా కార్యక్రమాలు చేస్తున్నా ఇది చేస్తామని చెప్పి అధికారులు చెప్తూ తప్ప పాలకులు చెప్తూ తప్ప తీయటం లేదు. మరి గత 3 రోజులు బట్టి కూడా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారులకు అందించారు. నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న 16 మంది బాధితులకు మొత్తం 25,16,888 రూపాయల చెక్కులను అందించారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి తెలిపారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. అన్ని చోట్ల ప్రజలు ఉత్సాహంగా ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. కారణం ఏంటంటే వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల పట్ల వారు ఒక అభినందన పూర్వకంగా రకమైనటువంటి కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి కనబడతా ఉంది. అటువంటి సందర్భంలో సమాజాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయాలి, ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు చెడగొట్టాలనేటువంటి ఆలోచనతోటి పరామర్శల పేరుతోటి ఏదో రకమైన బీభత్సాన్ని సృష్టించాలనేటువంటి ఆలోచన ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకులు హోదా లేకపోయినప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. పరామర్శలకు వెళ్ళే వాళ్ళు బల ప్రదర్శన చేసే విధంగా వెళ్ళకూడదు. బల ప్రదర్శన చేసే విధంగా వెళ్ళి అక్కడ అనేక మంది ఇబ్బంది పడడానికి, కొంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి సహకరించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు కనుక రమారమి ఒక 4 రోజుల పాటు జరిగితే మధ్యలో కొన్ని గ్యాప్లు ఉన్నప్పటికీ కూడా ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాల్లో ప్రజలకి అవసరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చే విషయంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చట్టాలు తీసుకొచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందని మంత్రులుగా కానీ శాసనసభ్యులుగా కానీ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని, అసెంబ్లీ సమావేశాల ద్వారా ఈ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి నుంచి గుర్తుగా సమావేశాల్లో విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు రాజకీయాలు దందాలు చేస్తున్నారు అని మన్యం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు సరగడం చిన్నప్పలనాయుడు మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న సాయినగర్ కాలనీలో గెడ్డ నిర్మాణంలో ఓ పేదవాడి ఇంటికి అతని ప్రహరీ గోడను తొలగించడానికి టీడీపీ నాయకులు మేయర్ సహకారంతో దౌర్జన్యం చేస్తున్నారు అని వచ్చిన సమాచారం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. బాధితుల కష్టం విన్న ఆయన మేయర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్ పీలా శ్రీనివాసరావు రాజకీయ కక్షలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని టార్గెట్ చేస్తున్నారు. మీరు టార్గెట్ చేస్తే ఇది కరెక్ట్ కాదని ఇంతకుముందు కూడా చెప్పాం. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. మీరు మీ పనులు చేసుకుంటే అభివృద్ధికి ఆటంకం కాదు. మేము ఇటువంటి పనులు చేస్తే ఖబర్దార్, ఎక్కడా ఇటువంటి పనులు చేయనివని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులనే ఒక్కొక్కళ్ళనే మీరు మేయర్ అయ్యి ఉండి కూర్చొని ఇంట్లో కూర్చొని మీ అనుచరుల్ని, మీ తొత్తుల్ని పంపించి ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళని తిట్టబోయి కొట్టబోయి ఈ చెట్టు కోసం తీస్తే అడ్డుకున్నావా, నీ ఇల్లు తీసేస్తాం, నీ గోడ తీసేస్తాను, మీ తాతలదా, మీ ముత్తాతలదా, మీ జాగిరా ఇదేమైనా, మీ కార్యకర్తల జాగిరా, నీ జాగిరా ఇదేమైనా, ఏం పడేది? ఇంకో 4 రోజుల్లో దిగిపోతున్నావు. శుభ్రంగా దిగిపో, హాయిగా మంచి పేరు తెచ్చుకో. ఓ మేయర్ గారు వచ్చారు, ఈ కాలు కట్టారా, లేదా పెల్సీ చేశారా అని ఏం పడేది? ప్రతిరోజు ఇవే పనుల. మొన్న చూస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెగిలించి తీసేస్తారు జంక్షన్లో. అదే కాంట్రాక్టర్, అదే ఏఈ.
మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాం, చూసుకోండి. కాంట్రాక్టర్ ఏఈ గారు కూడా పోయినసారి వదిలేసాం మిమ్మల్ని, ఈసారి మిమ్మల్ని టార్గెట్ చేస్తాం. నాటకాలు ఆడకండి. స్వామి భక్తి చాటుకొనుకున్నారా? మీరు స్వామి భక్తి కాదు, ప్రభుత్వం ఇస్తుంది జీతాలు, వ్యక్తులు ఇవ్వడం లేదు, పార్టీ ఇవ్వడం లేదు. గుర్తించుకోవాలి ముందు ఏఈ గారిని కూడా అడుగుతున్నా. మీరు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు, మీరు తొత్తుల కింద ఉండకండి, వ్యక్తుల కింద ఉండండి, వ్యక్తిత్వం ఉంచండి. 10 అడుగుల కాలం 40 అడుగుల కాలం దేనికోసం చేస్తున్నారు మీరు? అటు తిప్పుతాను ఇటు తిప్పుతాను, నీ ఇష్టమా తిప్పడానికే? నువ్వు మనుషులు టార్గెట్ చేసి, వ్యక్తులు టార్గెట్ చేసి ఆ ఇల్లులు తీసేయడానికి నువ్వు ఉన్నావు. నీ ఉద్యోగం అందుక గవర్నమెంట్ చేతి వస్తుంది నీకు. జాగ్రత్త, ఇది రెండోసారి. మళ్ళీ ఇంకోసారి చేస్తే టార్గెట్ నిన్నే చేస్తాం, చూసుకోండి ఏఈ గారు. అలాగే కాంట్రాక్టర్ నువ్వు కూడా సేమ్. ఈ నెల 22న విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలి అని భారత చైతన్య యువజన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం గోదావరి ఘటన జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సింహ గర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర పీఎస్సీ సభ్యులు అతిలి రాజు మాట్లాడుతూ బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాల హక్కుల సాధనకు ఈ కార్యక్రమం కీలకమని తెలిపారు. బీసీల హక్కుల గణన, రక్షణ చట్టాలు మరియు 44% రిజర్వేషన్ల కోసం ఉద్యమం కొనసాగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగర కన్వీనర్ వానుమా శ్రీనివాస్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తొర్లపాటి శీతల్, మహిళా కో కన్వీనర్ ఆర్ నాగేశ్వరి శ్రీ, రాష్ట్ర కన్వీనర్ మారిశెట్టి సూరిబాబు, జిల్లా యూత్ కన్వీనర్ నీలపాల సాయి, మణికంఠ, జె లక్ష్మణ్, నాచు ప్రభాకర్, రాచూరి వందు, తాళం రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు మేము బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు, బహుజన సోదరులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది ఒక రాజకీయ ప్రదర్శన కాదు. మేము ఆంధ్రప్రదేశ్లో చట్టసభ, శాసనసభలో, అలాగే పార్లమెంటులో కూడా బీసీల యొక్క బల ప్రదర్శనగా మేము నినాదంతో ముందుకెళ్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఏళ్ల తరబడి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా చూసుకుంటూ సామాజిక వివక్షతో, రాజకీయ వివక్ష, అతి ముఖ్యంగా రాజకీయ వివక్షతతో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న ఈ యొక్క తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి మూడో ప్రత్యామ్నాయంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ సింహగర్జన అనే నినాదంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది రాజకీయ యొక్క బీసీలు వెనకబాటుతనంతో ఉంటే ఆ రాజకీయ వెనకబాటుతనంతోనే 70 ఏళ్ల నుంచి సామాజికంగా వెనకబాటుతనానికి గురవుతున్నారు, ఆర్థికంగా వెనకబాటుకు గురవుతున్నారని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో మేము బీసీల యొక్క అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. మేము ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మేము ఒక ముఖ్యంగా ప్రజలకి మేము కోరేది ఏంటంటే, ఈ బీసీ సింహగర్జనకు వేలాది మందిగా రావాలని, బీసీ సోదరులని మహిళలందరినీ కూడా మేము మనస్ఫూర్తి. నమస్తే, నా పేరు తొర్లపాటి శీతల్, బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈ నెల 22వ తారీఖున ఫిబ్రవరి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి బీసీ మహాగర్జనకి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరితో పాటు ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు అన్ని వర్గాలని అవగాహన కోసం, బల ప్రదర్శన కోసం తలపెట్టినారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ రెండు పార్టీలు టీడీపీ లేదా వైసీపీ పాలనలో, గతించిపోయిన పాలనలో కూడా విసిగిపోయి కొత్త ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారో ఆ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా బీసీఐ పార్టీ. జీవీఎంసీ 64వ వార్డు పెదగంటియాడ శివారు వెంకన్నపాలెం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంబరాన్నంటింది. ఏటా ఉత్సవాల మాదిరిగా ఈసారి వార్డు వైసీపీ అధ్యక్షుడు, కమిటీ ప్రతినిధి ధర్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుక కనుల పండుగగా సాగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయంలోని మహిమాన్విత తల్లిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గ్రామంలో గట్టల ఊరేగింపు, పల్లకి ఉత్సవం, నీలవేషాలు, సాము గరిడి, తప్పెటగుళ్ళు, కోలాటం, గరగర నృత్యం, దేవతామూర్తుల వేషధారణ, పులివేషాలు, కనులు మిరుగొట్లు గొలిపేలా బాణసంచా పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధర్మాల శ్రీనివాస్ నిర్వహణలో మెగా ఈవెంట్ నిర్వహించారు. అన్ని ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకున్న వారిలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు.
గంగవరం పోర్టు సమీపంలో గల దుబ్బపాలెం బీచ్లో ఆ ఇసుక దెబ్బల మీద ఉండేది. అమ్మవారిని పల్లేరుగాయలు నడిచి వెళ్ళేవాళ్ళం, పల్లేరుగాయలు పైడమ్మ అనేవారు. పోర్టు వచ్చిన తర్వాత దుబ్బపాలెం గ్రామాన్ని అక్కడి నుంచి తరలించడం, దరిమిళ మేము ఎప్పుడు కూడా నడిచి ఎండలో అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శించుకుని వచ్చేవాళ్ళం. అక్కడ పోర్టు ఏర్పడిన తర్వాత ఈ అమ్మవారి దేవాలయాన్ని అక్కడి నుంచి తీసి అక్కడ శ్రీనగర్ దుబ్బపాలెంలో మా అమ్మవారు, మా ఇరువైపు అక్కడికి వాళ్ళు తీసుకెళ్లారు. మరలా ఇక్కడ దుబ్బపాలెం మత్స్యకార సోదరులు అక్కడ ఒక ఆలయం నిర్మించారు. మేము మా ఇరువైపు పైన అమ్మవారిని ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా మా అమ్మవారి మా గ్రామానికి వచ్చిన తర్వాత మా గ్రామంలో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి అన్ని విధాల ఆ కుటుంబంపై ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ప్రతినిత్యం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైనా అమ్మవారిని దర్శించుకుని ఎడలా వాళ్ళకి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చే కల్పవల్లి శ్రీ పైమాడ అమ్మవారు. మరి అలాగే ఈ సంవత్సరం కూడా మా గ్రామస్తుల సహకారంతో ఇంత వైభవంగా అమ్మవారి వేడుకలు నిర్వహించడం, మరి ఈ వేడుకలకి మా చెల్లైనటువంటి కార్పొరేట్ భూప సుజాత గారు రావడం మాకు చాలా ఆనందదగ్గ విషయం. మరి ఇప్పుడే దేవన్ రెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళారు. ఉదయాన్నే గురుమూర్తి రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వంశీరెడ్డి గారు, మరి గ్రామస్తులందరూ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సాయంకాలం పూజకు మా చెల్లి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మీ ద్వారా తెలియపరుస్తుంది. పైడి అమ్మవారి వాసు కోసం చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన గ్రామం నుంచి మాత్రం ధర్మశ్రీను నెట్టుకొని ఈ గ్రామ పండుగ అంతా కూడా వైభవంగా బాగా చేయడం ముందుగా ధన్యవాదాలు ఆయనకి. బులెటిన్లోని ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ గాడిన పడింది అన్న గవర్నర్. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలిన వైనం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ ప్లకార్డుల ప్రదర్శన. కృష్ణా జిల్లా మోపిదేవిలో అట్టహాసంగా ప్రారంభమైన చిన్నజీయర్ స్వామి సఫల రైతు పాదయాత్ర. చిన్నజీయర్తో పాటు వందలాదిగా తరలివచ్చిన రైతులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.